వెల్కమ్ వ్యూవర్స్. ఈ కేస్ మహారాష్ట్రలో జరిగింది. 19 ఏళ్ల కృతి తన తల్లిదండ్రులు మరియు 17 ఏళ్ల తమ్ముడితో కలిసి గోయేగాంవ్లో జీవించేది. తండ్రి సంజయ్ ఒక రైతు. తమ్ముడు సంకేత్ కూడా తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ స్కూల్లో చదువుకునేవాడు. కృతి కాలేజ్లో చదువుకునేది. మరోవైపు గోయేగాంవ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో లడ్గావ్లో మరొక కుటుంబం ఉండేది. వాళ్ళది కూడా రైతు కుటుంబమే. ఆ కుటుంబంలో 23 ఏళ్ల అవినాష్ అనే అబ్బాయి ఉండేవాడు. కృతి చదివే కాలేజ్లోనే చదివేవాడు. ఆమెతో అతనికి నెమ్మదిగా పరిచయమయ్యింది. కళాశాలలో తరచుగా కలుసుకునేవారు. కొద్ది రోజుల్లోనే ఈ పరిచయం ప్రేమగా మారింది. కృతి అవినాష్ల ప్రేమ గురించి కాలేజ్లో గుసగుసలాడుకునేవారు. జూన్ 2021లో ఒకరోజు కృతి అదృశ్యమైందన్న వార్త వచ్చింది. కృతి సడన్గా అదృశ్యం కావడంతో కలత చెందిన కృతి తండ్రి కూతురు అదృశ్యమయ్యిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని, 2 రోజులుగా ఆమె ఎక్కడుండో తెలియడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. కృతి గురించి పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చాలా ప్రయత్నం చేశారు. కృతిని ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని బయట జనాలు అనుకోసాగారు. ఒక వారం రోజుల తరువాత కృతి దొరికిందని, పోలీస్ స్టేషన్లో ఉందని ఆమె కుటుంబానికి వార్త వచ్చింది. వెంటనే సంజయ్ కుటుంబం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లో కృతి ఒంటరిగా లేదు, జంటగా ఉంది. వాళ్ళని చూసి సంజయ్ ఫ్యామిలీ షాక్ అయ్యారు. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. ఆమె ఇంటి నుండి ఒంటరిగా వెళ్లిపోయి తన స్నేహితుడు అవినాష్ని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని అంత తేలిగ్గా తీసుకోలేకపోయిన కృతి కుటుంబం అవమాన భారంతో ఇంటికి చేరుకుంది. ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలను భరించలేని కృతి తండ్రి సంజయ్ ఒకరోజు ఇంటి నుండి వెళ్లిపోయాడు. మరోసారి కృతి కుటుంబం తమ ఇంటి పెద్ద సంజయ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. 2 రోజుల క్రితం వరకు కృతి కోసం వెతికిన పోలీసులు ఇప్పుడు సంజయ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ్నుంచే ఈ కేస్ మలుపు తీసుకుంది. ఎవరూ ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఆ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజయ్ కోసం వెతుకుతున్న పోలీసులకి అతని ఆచూకీ తెలియలేదు. కూతురు లేచిపోయి వెళ్లి పెళ్లి చేసుకోవడం తట్టుకోలేని తండ్రి సంజయ్ ఇంటి నుంచి వెళ్లిపోవడం చూసి కృతి తల్లి, తమ్ముడు చాలా బాధపడ్డారు. కొన్ని రోజుల తర్వాత తనంత తానుగా ఇంటికి చేరుకున్న సంజయ్ కుమార్తె ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నందున సిగ్గుపడి అవమాన భారంతో ఇంటి నుంచి వెళ్లిపోయాను అని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత సంజయ్ కుటుంబం సమాజం నుండి అనేక నిందలను, అవమానాలని ఎదుర్కోవాల్సొచ్చింది. అవినాష్ కుటుంబానికి కూడా వారు పారిపోయి పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అవినాష్కి తన కుటుంబం నుండి ఫోన్ వచ్చింది. నిన్ను, కృతిని క్షమించామని, వెంటనే ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చేయండని అన్నారు. తన కుటుంబం కృతిని అంగీకరించడంతో తమ జీవితం తిరిగి దారిలో పడబోతుందని వారిద్దరూ చాలా సంతోషించారు. తమను సమాజం మళ్లీ అంగీకరిస్తుందని, అప్పుడు అందరితో సంతోషంగా జీవించగలమని నమ్మకం వారికి వచ్చింది. వెంటనే అవినాష్ ఇంటికి వచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత కృతి ప్రెగ్నెంట్ అనే వార్త వారి జీవితంలో మరింత ఆనందాన్ని నింపింది. కాని కృతి మాత్రం తన కుటుంబానికి దూరంగా ఉండడం వలన చాలా బాధపడేది. ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఇప్పటికీ కృతిని క్షమించలేదు. కృతి తల్లి కాబోతుందని తెలుసుకున్న ఆమె తల్లి శోభాబాయి ఒకరోజు కృతిని కలవడానికి అవినాష్ ఇంటికి వచ్చింది. కృతి తన తల్లిని అక్కడ చూసి చాలా ఆశ్చర్యపోయింది. అవినాష్ ఇన్నాళ్ళు తమ పెళ్లిని తిరస్కరించిన అత్తగారు ఇలా ఊహించని విధంగా తమ ఇంటికి రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కృతిని కలిసిన తర్వాత శోభాబాయి చాలా సంతోషంగా కనిపించింది. జరిగిందేదో జరిగిపోయింది, మీ నాన్నని ఒప్పించి నీ దగ్గరికి తీసుకొస్తానని కృతికి మాట ఇచ్చి కృతిని విడిచి వెళ్లలేక బాధగా వెళ్లిపోయింది. తన తల్లి బాధని చూసి కృతి కూడా చాలా బాధపడింది. అవినాష్, అతని కుటుంబ సభ్యులు ఆ దృశ్యాన్ని చూసి కృతి తల్లి ఇన్నాళ్ళు పాపం ఎంత బాధపడిందో, ఎంత బెంగ పెట్టుకుందో అని అనుకున్నారు.
ఇకపై రెండు కుటుంబాల మధ్య అపోహలు చెరిగిపోయి అందరం కలిసి ఉండబోతున్నామని భావించి అంతా సంతోషించారు. 10 రోజుల తర్వాత డిసెంబర్ 6, 2021 ఉదయాన్నే కృతి తల్లి, ఆమె సోదరుడు సంకేత్ కృతి ఇంటికి వచ్చారు. కృతి ఆ టైంలో వాళ్ళ అత్తమామలతో కలిసి పొలంలో పనిచేస్తుంది. వాళ్ళ పొలం ఇంటికి దగ్గరలోనే ఉంది. దూరం నుంచి ఆమె తన తల్లిని, తమ్ముడిని చూసి పరిగెత్తుకొచ్చింది. అవినాష్ కుటుంబం మొత్తం పొలంలోనే పనిచేసుకుంటూ ఉన్నారు. అవినాష్కి జ్వరంగా ఉండడం వల్ల ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు. కృతి తన తల్లిని, తమ్ముడిని ఇంటి లోపలికి తీసుకెళ్ళింది. ముగ్గురు పక్క గదిలో మంచం మీద ఉన్న అవినాష్ని కలిశారు. కృతి తన తల్లిని, తమ్ముడిని వేరే గదిలో కూర్చోబెట్టి టీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. తల్లి, తమ్ముడు కూడా ఆమె వెనకే వంటగదిలోకి వెళ్లారు. చాలా రోజుల తర్వాత తల్లి, తమ్ముడితో సంతోషంగా గడుపుతున్న వాళ్ళ మధ్యలోకి తాను వెళ్లడం ఎందుకులే అని ఆలోచించి తన గదిలో రెస్ట్ తీసుకుంటున్న అవినాష్కి ఒక్కసారిగా కిచెన్లో నుండి బల్లున సామాన్లు కింద పడిన శబ్దం రావడంతో వెంటనే కిచెన్లోకి పరిగెత్తాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి హడలిపోయాడు. కృతి తల్లి కృతి 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని ఉండగా ఆమె తమ్ముడు సంకేత్ తన దగ్గర ఉన్న కొడవలితో తలని నరికేశాడు. అది చూసి షాక్కి గురైన అవినాష్ సంకేత్ను ఆపడానికి ప్రయత్నించాడు. సంకేత్ దయ్యం పట్టినట్టుగా అవినాష్పై కూడా దాడి చేశాడు. కాని అవినాష్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. కొంత సమయం తర్వాత సంకేత్ ఒంటి నిండా రక్తంతో, కసితీరిన ముఖంతో, చేతిలో తన అక్క తలని పట్టుకుని ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఏదో గొప్ప పని చేసినట్లుగా కృతి తలతో ఒక సెల్ఫీ కూడా దిగాడు. వెంటనే సంకేత్ మరియు అతని తల్లి బైక్పై అక్కడి నుండి వెళ్లిపోయారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అవినాష్ స్టేట్మెంట్ని తీసుకున్నారు. అవినాష్ పూర్తిగా కృంగిపోయాడు. అన్నిటికంటే ముఖ్యంగా కన్నతల్లి తన సొంత కూతురిని ఇలా ఎలా చేయగలిగింది? ఒక తమ్ముడు తన తోడబుట్టిన అక్కని ఇంత కిరాతకంగా ఎలా చంపగలిగాడు? నిందితుడు సంకేత్ మరియు అతని తల్లిదండ్రులు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారే స్వయంగా పోలీసులకి లొంగిపోయారు. ఇది పరువు హత్యా కేసు, అంటే ప్రతిష్ట మరియు అహంకారం కోసం ఒకరిని చంపడం. కృతి ఇంటి నుండి పారిపోయిన తర్వాత కృతి కుటుంబం, ముఖ్యంగా తండ్రి సంజయ్, చాలా అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనితో కృతి పట్ల ద్వేషం బాగా పెరిగిపోయింది. కృతి మరియు అవినాష్ ఒకే కులానికి చెందినవారు. ఇది కులాంతర వివాహం కాదు. కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి అంతస్తుల విషయంలో భేదాభిప్రాయాలు ఉండడంతో కృతి తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. తన తల్లిదండ్రులు ఈ వివాహానికి ఎప్పటికీ ఒప్పుకోరని కృతికి బాగా తెలుసు. కాబట్టి ఇంటి నుండి పారిపోయి ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకోవడమే మంచిదని అనుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో కొత్త జీవితం గురించి కలలు కన్న అవినాష్ ఇంకా డీప్ షాక్లోనే ఉన్నాడు. సంకేత్ వయసు కేవలం 17 సంవత్సరాలు. అతను ఈ నేరంలో ప్రధాన నిందితుడు. అయినప్పటికీ మైనర్ అవ్వడం వల్ల అతని తండ్రి, ముఖ్యంగా అతని తల్లి ఈ నేరానికి దోషులుగా నిర్ధారించబడ్డారు. వారే ఈ మొత్తం కుట్రను పన్నారు. సంకేత్ను తన సొంత అక్కని చంపడానికి ప్రేరేపించారు. ఆ సమయంలో ఆమె గర్భవతి అని తెలిసి కూడా వాళ్ళు ఈ హత్య చేశారు. ఈ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. పోలీసుల ఇంట్రాగేషన్లో సంకేత్ సైరస్ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినట్లు తెలిసింది. సినిమా అనేది వినోదంతో పాటు దాంట్లోని మంచిని గ్రహించి సమాజానికి మంచి చేకూరేలా చూడాలే కాని మహారాష్ట్ర ఏసీపీ కైలాస్ ప్రజాపతి చెప్పినట్లు సైరస్ సినిమాలోని పరువు హత్యని తమ కుటుంబంతో పోల్చుకొని తన అక్క తల నరికి ఆ తలని సమాజానికి గర్వంగా చూపెట్టాడంటే అది ఎంతమాత్రం హర్షణీయం కాదు. దీనికి హత్య ఒకటే పరిష్కారమా? ఈ పరువు హత్య కేసులను ఎలా ఆపవచ్చు?
మీరు కానీ, మీ స్నేహితులు కానీ ఎప్పుడైనా ఇలాంటిది అనుభవించారా? కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.